హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మామూలుగా మనకి పిల్లలు అల్లరి చేస్తే కోపం వస్తూ ఉంటుంది, కానీ అదే అల్లరి మనం చిన్నప్పుడు చాలా చేస్తుంటాం. మన అల్లరి ఏంటంటే ఇప్పుడు తలుచుకుంటే అది భలే ముద్దుగా క్యూట్గా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మన పిల్లలు చేస్తుంటే మాత్రం మనకి మామూలు అల్లరిగా అనిపించదు. నేను మా వారు చేసిన చిలిపి పని ఒకటి ఇవాళ వీడియోలో సరదాగా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి ముగ్గు చూద్దరు కానీ, అలాగే వెంకటేశ్వర స్వామికి మళ్ళీ ఒక మంచిగా మాల గుర్తు చేశాను, అంటే పూలతో, వాటితో, ఇంట్లోని పూలతోటిను. సరే, ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఇవన్నీ సరదాగా మీతో పంచుకుందాం అనుకుంటున్నా. ఖచ్చితంగా నేను చెప్పే చిలిపి పనికి మీరు కూడా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే అది చాలామంది చిన్నప్పుడు జరిగిన వాస్తవం. నేను మా వారైతే ఫుల్ కనెక్ట్ అయ్యాను, దానికి భలే ఎంజాయ్ చేసాము. అందులో సరదాగా మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది ఈరోజు వీడియోలో. ఇవన్నీ వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే హ్యాపీ అవుతాము. అలాగే ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా చేయొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. అలాగే డైలీ ముగ్గులు, ఏం పెట్టాలి ముగ్గు, ఏం పెట్టాలి, పెట్టింది పెట్టకూడదు. ఇప్పటివరకు నేను ఈ 3 ఇయర్స్లో పెట్టిన ముగ్గు నాకు తెలిసి నిన్న కాక మొన్న మండే మీకు షేర్ చేసిన ముగ్గు రిపీట్ పెట్టాను నేను యాక్చువల్గా. అందుకనే ఆ రోజు తప్పు కూడా కొంచెం ఒక లైన్ వదిలేసాను. మీ 2-3 చెప్పారు మీరు. అసలు రిపీట్ అనేది సాధారణంగా లేకుండా ఉన్నవే పెట్టాను. అంత రీసెర్చ్ చేస్తూ ఉంటాను, కంటెంట్ కోసం రీసెర్చ్ చేసుకొని, కానీ ముగ్గులు మాత్రం రీసెర్చ్ చేసేసి ఏ ముగ్గు పెట్టాను, ఏ ముగ్గు నాది అన్నది కూడా నాకు తెలుసు. ఎందుకంటే రీసెంట్గా ఒకళ్ళు మా చుట్టాలు షేర్ చేశారు నాకు. అంటే ఇలా కొన్ని వాట్సాప్లో ఏంటంటే ముగ్గు పెట్టి దాని కింద ఏదో ఒక ఆర్టికల్ రాయడము, ఏదో ఒక సంథింగ్ వేరేదేదో రాస్తూ ఉండడం వల్ల అది నా దాకా వచ్చింది. అదేంటి ఇది నా ముగ్గు కదా అనుకుంటే, ఎవరో మా అమ్మగారికి తెలిసిన వాళ్ళు ఎవరో వాట్సాప్లో నా ముగ్గుల్ని ఫార్వర్డ్ చేసుకుంటున్నట్టు వాళ్ళు. ఆ సంగతి నాకు తెలియదు. నా ముగ్గు కాబట్టి, మా ఇంటి ముందు షీటు అది నాకు తెలుసు కాబట్టి, అరే ఇది నా ముగ్గు కదా అని అనుకుంటే, ఇలాగే తెలిసిన వాళ్ళు ఇంకొకరు కూడా చెప్పారు, ఇది మాకు ఈ ముగ్గులు వస్తూ ఉంటాయి మావి అని చెప్పాను. అంటే ఎవరో స్క్రీన్ షాట్ తీసుకుని అలా ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. దాని కింద ఏదో మంచి మాట రాయడమో, లేకపోతే ఒక చిన్న కథ రాయడమో, అలా ఏదో ఒక ఫోటోకి చేసి జరుగుతున్నప్పుడు భలే సంతోషంగా అనిపించింది. ఫోన్లో ఎవరో ఒకళ్ళు కొంతమంది తెలియని వాళ్ళకు అలా వెళ్తున్నాయి. చివరికి అది తిరిగి నా దగ్గరికే వచ్చింది నా ముగ్గు అని హ్యాపీ అయ్యాను. ఏదో ఒకటి చిన్నదో పెద్దో మంచిగా పెట్టాలి ముగ్గు గుమ్మ ముందు అని అనుకుంటాను. దాని తగ్గట్టుగానే నేను నాకు తోచినవి పెడుతూ ఉంటాను. కానీ నేను ఏ ముగ్గులు పెట్టాను, ఏ ముగ్గులు రిపీట్ చేస్తున్నానది మాత్రం, ఎన్ని ముగ్గులు పెట్టినా గుర్తు మాత్రం నాకు ఎక్కువ ఉంటుంది. ఇది నేను పెట్టానని, ఇది నేను పెట్టలేదని మాత్రం నేను చెప్పగలను ఖచ్చితంగాను. మీలో మరి ఎంతమంది నా ముగ్గులకి అలా గుర్తు పెట్టుకుంటారు అనేది నాకు ఐ డోంట్ నో, కానీ మీకు కూడా ఖచ్చితంగా తెలిసి ఉంటుందని మాత్రం అనుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక సింపుల్ ముగ్గు పెట్టాను. ఎలా ఉంది అంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అఫ్కోర్స్ మీరు ఎప్పుడు ముగ్గులు బాగాలేదు అని ఉండదు, ఖచ్చితంగా బాగుందనే పెడుతూ ఉంటారు. దాంతోపాటు చెప్పాను కదా, మా పెరట్లో ఇప్పుడు మల్లెపూల సీజన్ కదా స్టార్ట్ అయ్యాయి. మల్లెపూలు బాగా రావాలంటే కూడా చెప్పాను, ఎక్కువ దూసేయాలి మనం ఆకులు. కొత్త చిగురు వచ్చిన తర్వాత కొంచెం ముదురుతున్నప్పుడు ఆకులను దూసేస్తూ ఉంటే మళ్ళీ కొత్త మొగ్గలు వస్తాయి బాగానే చెట్టంతాను. ఇప్పుడైతే పువ్వులు ఎంత బాగా పూస్తున్నాయంటే, నైట్ అయితే ఎప్పుడెప్పుడా పువ్వులు కొద్దామని అన్నంత అనిపిస్తుంది. బాగా మంచి స్మెల్ వస్తుంది. 2 రోజుల నుంచి దాస్తూ ఉంటే ఇన్ని పూలు అయ్యాయి అనమాట. ఇంచుమించు చాలా పూలు అయ్యాయి భలే. వెంకటేశ్వర స్వామికి మంచిగా మాల కడదాం, ఎందుకంటే ఫస్ట్ కనకాంబరాలు వేసాను కదా, మళ్ళీ ఇంకో మాల ఏదైనా వెయ్యాలి అని అనిపించి వీటన్నిటిని ఒక 2 రోజులు జమ చేస్తే 3వ రోజుకి ఇన్ని పూలు అయ్యాయి. వీటిని కోసి గుచ్చి వేద్దాము, పొడుగ్గా రావాలి కదా, మరి అంత ఫ్రేమ్కి పొడుగ్గా రావాలి కదా అని చెప్పని. ఇలాంటి పనులు ఏంటంటే మీరు అన్నది కరెక్టే, ఓపిక కావాలి ఖచ్చితంగాను. కొయ్యడానికి కానీ, మాల కట్టడానికి కానీ, వెయ్యడానికి కానీ, ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ పనులే. ఓపిక ముందు సహనంగా ఓపికగా చేసుకోవాలి మనం. అంతసేపు గుచ్చుని కట్టేసరికి నాకు బ్యాక్ పెయిన్ వచ్చినట్టుగా అనిపించింది నిన్న. లేదు, మంచి సువాసన వస్తున్నాయి కాబట్టి ఇది అమ్మవారికి అయ్యవారికి వెయ్యాలి అని జమ చేశాను. ఎందుకంటే చిన్న చిన్న దండలు అవుతాయి, కట్టడం వల్ల ఉపయోగం ఉండదు. సరే, మళ్ళీ శుక్రవారం టైంకి మళ్ళీ ఒక 2 రోజులు దాస్తే మళ్ళీ అష్టోత్తరానికి ఏదో రకంగా ఉపయోగపడతాయి అని చెప్పని మంచిగా మల్లెపూలు సువాసన వెదజల్లుతున్నట్టుగా అనిపించే పని. ఇవైతే పందిరి మల్లి, నాకు దగ్గర తుప్ప మల్లి ఉంది, బొండు మల్లి కూడా ఉన్నాయి. పువ్వులు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి, మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడేను. అందుకని సూద్దో గుచ్చుదాం అని చెప్పని ప్రయత్నాలు మధ్య మధ్యలో ఊడుతున్నాయి, మళ్ళీ గుచ్చుతున్నాను. అలాగే మొత్తానికి ఒక పెద్ద దండ, ఫోటోకి ఎంతైతే సరిపోతుందో అనుకుంటే లక్కీగా అన్ని పువ్వులు సమకూర్చొని ఒకసారి 70-80 కూడా పూలు పూస్తున్నాయి.
అలా 3 రోజులు దాస్తే కొన్ని పూలైతే వాటితోటి దండ గుచ్చి స్వామివారికి వేశాను. మొన్నేమో ఎర్రటి మాల, ఇవాళేమో తెల్లటి మాల. దీంట్లో కూడా స్వామి అమ్మవారు ఇద్దరు భలే కళగా ఉన్నట్టు అనిపించారు నాకు. ఉదయం పూజ అంటే మా వారు చేసేస్తారు కాబట్టి పైన ఏమైనా ఇలాంటి ఎక్స్ట్రా పనులు ఏమైనా ఉంటే నేను చేసుకుంటూ ఉంటాను ఇలాంటివి. మల్లెపూ దండ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఎక్స్ట్రా దారం అది అట్టు పెట్టుకున్నాను. పెద్ద దండే వచ్చింది. దగ్గరగానే అంటే కొంచెం మరీ దగ్గర కాకపోయినా అలా గుచ్చాను. చూసారు కదా వెంకటేశ్వర స్వామికి చక్కగా ఫోటో కరెక్ట్గా వచ్చేటట్టుగా ఉంది. మాల కట్టేసేసరికి ఇంత కష్టపడినంత అంత క్షణంలో అబ్బా ఎంత బాగున్నారు అన్నంత ఆనందం మర్చిపోతాం. అది ఇంకా అంత ఆనందంగా అనిపిస్తుంది నాకైతేను. పెరట్లో ఉంటే మందారాలవి తీసుకొచ్చి పైన కూడా కొంచెం డెకరేట్ అది చేసి పెట్టాను. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద. ఊరికే వెంకటేశ్వర గోవిందనామాలు ఉంటే వీడియో మాట్లాడుతున్నప్పుడు అలా 4 వాయిస్ ఓవర్ ఇచ్చాను అంతేను. ప్రతి శనివారం చదువుకుంటాను కానీ అక్కడక్కడ కొన్ని గుర్తునో చెప్పాను నేను. ఇందుకే చెప్పాను కదా మా వారు నేను ఒక చేసిన చిలిపి పని గుర్తెచ్చుకున్నామని చెప్పని అవే ఈ మామిడికాయల స్టోరీ. ఇవి ఎక్కడికో మొన్న వీకెండ్లో కార్లో వెళ్తూ ఉంటే ఒక రోడ్డు పక్కన ఎక్కడో మామిడి చెట్టు ఉంటే దానికి కింద ఇలా చిన్న చిన్న కాయలు పడి ఉన్నాయి. ఏమంటే మామిడికాయలు పడ్డాయి అనగానే మా వారు అత్యుత్సాహంతో కారు ఆపేసి అవి ఏరుకొద్దన్నాడని చెప్పని, అంటే అది రోడ్డు మీద అంటే జనరల్గా ఉంటాయి కదా కొన్ని చోట్ల ఎక్కడను, ఏరుకొని వచ్చారన్నమాట. ఎత్తికి కాయలు నేను మా వారు కలిపి ఒక 6-7 కాయలు. ఏంటి మా వారికి ఎందుకు ఇష్టం అంటే ఇవి ఇలా లేతగా పిందులుగా ఉన్నప్పుడు ఆయనకి బద్దలు వేస్తే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఏంటంటే మా ఊళ్ళో కరెంట్ ఆఫీస్ ఉండేది మాకు. అక్కడ ఏంటంటే బయటకు పెద్ద మామిడి చెట్లు ఉంటే పొద్దున్నే ఎవరు వెళ్తే కనుక వాళ్ళకి మామిడికాయలు దొరుకుతాయి. నేను పీటీ ఉషలా పరిగెత్తి మరి మంచి కాయలు ఒకసారి పెద్ద కాయలు కూడా పడేవి. ఆ ఏరుకొని గౌన్లో వేసుకొని తీసుకొచ్చేస్తే అమ్మ వాటితోటి పప్పు పచ్చడి ఏదో పెట్టేవారు. మా వారికి కూడా అలా కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయట. పొలాల్లో వాటిలో వెళ్తున్నప్పుడు మామిడికాయలు పడినప్పుడు ఏరుకుని తెచ్చుకుంటూ ఉండేవారు. వాటితో పెడితే మా అత్తయ్య గారు కూడా పెట్టేవారట. అలా పెడితే ఆ టేస్టే వేరని చెప్పని ఇద్దరం చేసిన కొంటి పని అనమాట ఇది. రోడ్డు మీద ఎక్కడో చెట్టు ఉంటే దాని దగ్గర తీసుకొస్తే ఒక 2 డజన్ కాయలు దాంతో సాయంత్రానికి బద్దలు వేయను. అసలు ఎంత బాగుంటాయంటే లేతగా ఉన్న కాయలతో వగరగా ఇంకా వర్ణించేస్తారు ఇంక దాన్ని. సరే అని చెప్పని చిన్నటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ మీరు వచ్చాకనే పెడదాంలేండి ఇద్దరం కలిసి అని చెప్పని, అంటే డైరెక్షన్ అనమాట. ఆయన అంతా డైరెక్ట్ చేస్తారు, ఎంత వేయాలి, ఉప్పు ఎంత కారం వేయాలి, ఇలాంటి వాటిలో మాత్రం దగ్గర ఉంటారు. అంటే ఆయన చాలా ఇష్టమైందనమాట చెప్పాలంటే. ఈ సీజన్ అంతా కూడా యాక్చువల్గా తర్వాత అత్తయ్య గారి ఇంట్లో చెట్టు ఉంది, పడుతున్నప్పుడు అలా అత్తయ్య గారు వేస్తూనే ఉండేవారు. వెనకాలేమో మెంతిపిండి ఆవు పిండి ఉంటుంది కదా దాన్ని, నేనేమో కారం ఉప్పు వేసి టేస్ట్ చూస్తారా, నూనె ఎంత వేయాలి, ఇవన్నీ మాట్లాడుకుంటూ అప్పటి సంగతులు గుర్తు తెచ్చుకుంటూ పెట్టిన బద్దలు. మీరు అంటే ఆవు పిండి మెంతిపిండితో ఒక పెడతాం, మెంతి బద్దలు అని పెడతాం. మామూలుగా మనం కారం కూడా వేసేసిన పప్పు కారం అంటాను కానీ పులుసు కారం అది కూడా వేసి పెడతాం. ఇలా పచ్చికారంతో కూడా వేసి ఇంగు నూనె కాచి కూడా పోస్తాము. 2 ప్రాసెస్లు ఉన్నాయి. 2 బాగుంటే అక్కడ తొక్క తీయకూడదు అన్నారు ఆయన వచ్చేసరికి తొక్క తీసేసి అట్టు పెట్టాను వగరగా ఉంటుందేమో అని చెప్పని. ఇంగు నూనె చల్లారాక అప్పుడు దాంట్లో కలిపేసి ఇంకంతే ఒక 2 రోజులు దీని మీద యుద్ధం అనమాట. ఇంక మాకు అంత ఇష్టంగా అనిపించింది. చిన్నప్పుడు అలా ఏరుకుని తెచ్చుకున్నవి పరిగెత్తేసి కాయలు దొరికిన తర్వాత పరిగెత్తేసి గౌన్లో దాచుకుని అలా రోజులు గుర్తొచ్చి సరదాగా మీకు కూడా షేర్ చేయాలనిపించింది అంతే. నాకు తెలిసి ఖచ్చితంగా మనందరి లైఫ్లోనే ఇలా ఉంటుంది. మామిడికాయలు ఎక్కడైనా కనబడితే కనుక తెచ్చేసుకోవడం, అంటే కోసేయడం కాదు రాళ్లతో కొట్టేవాళ్ళం కూడా అవసరమైతే. నన్ను కింద పడినవి ఏమైనా ఉంటే ఎవరు దొరికితే వాళ్ళని చెప్పని పడి మరి తెచ్చుకోవడం, లేకపోతే ఏదైనా తుఫాన్ వస్తే వెంటనే వెళ్ళి తర్వాత రోజు తెచ్చుకోవడం, ఇవన్నీ భలే గుర్తొచ్చినట్టు అనిపించింది. ఇది ఈరోజు వీడియో మీకు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ విడతడి మిమ్మల్ని కలుస్తాను. బద్దలు అయితే సూపర్గా కుదిరాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా వేసుకునే ఉండుంటారు అనుకుంటున్నాను. ఇంకా సీజన్ వస్తుంది కదా, పికిల్స్కి పచ్చడి సీజన్ వస్తుంది కదా, అవి కూడా చేసుకోవాలి ఇంక మెల్లమెల్లగాను. అంతవరకు
బాయ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.